ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గజవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం. ప్రియా న్యూస్ రిపోర్టర్ రమేష్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం రాత్రి పద్మావతి అమ్మవారి గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారి ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభించారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. అంతకుముందు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం ఆయనకు అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వాహన సేవల్లో తిరుపతి పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింగల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు మెంబర్లు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి సుచిత్ర ఎల్లా, ఎన్ సాంబశివరావు, జి భానుప్రకాష్ రెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బారాయుడు, సివిఎస్కో కేవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.